నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఉపాధి హామీ పనులపై ఇచ్చిన నివేదికలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం। మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పీడీ గంగా భవాని। వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు చేసిన వారిని కూడా అరెస్టు చేయండి। నెల్లూరులోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడిని కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది। రాష్ట్ర గౌడ ఫైనాన్స్ కార్పొరేషన్ సంఘం డైరెక్టర్ గా నియమితులైన ధనంజయ గౌడ్ ను సన్మానించిన సీనియర్ టీడీపీ నాయకులు తానంకి నానాజీ తదితరులు। పేదలను ఆదుకోవడమే రోటరీ వెస్ట్ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం। గూడూరు పట్టణంలోని చౌట గిరిజన కాలనీలో 150 మంది గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు। మండలంలోని 19 పంచాయతీలకు గాను ఉపాధి హామీ పనులపై నివేదికలను పరిశీలించడం జరిగిందని పీడీ గంగా భవాని తెలిపారు। మనుబోలులో జరిగిన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పాల్గొని ఆడిట్ లో వచ్చిన ఆరోపణలపై మాట్లాడారు। మనుబోలు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో పీడీ గంగా భవాని ఉపాధి హామీ నివేదికలను పరిశీలించారు। వీటిపై సమగ్ర విచారణ జరిపించి అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె వివరించారు। ఈ సందర్భంగా కొలనుకుదురు గ్రామంలోని ఉపాధి పనుల్లో గతంలో అవినీతి జరిగిందని విచారణ జరిపించాలని ఆ గ్రామ టీడీపీ నాయకులు సునీల్ రెడ్డి కోరారు। ఈ కార్యక్రమంలో వాటికన్నిటికీ కూడా యాజ్ పర్ డిఆర్టీస్ ఇచ్చిన రిపోర్టు ఫీల్డ్ రిపోర్టు తీసుకున్న ఆధారంగా వాటికి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది। ఇక ఈ సంవత్సరము మనము ఎన్ఆర్జీఎస్లో ముఖ్యంగా మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ లాస్ట్ ఇయర్ జరిగిన బేస్ కాంపోనెంట్ ఆధారంగా మనం మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది। ప్రతి మండలానికి కూడా సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్ అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ కూడా మనం వేజ్ ఎంత ఖర్చు పెడితే దానికి రేషియో 60-40 రేషియోలో వేజ్ కాంపోనెంట్ ఆధారంగా 60-40% మనకి మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ వస్తాయి। కాబట్టి ఎంతమంది లేబర్ని మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతుంటే దానికి అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకి మనకి బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది। కాబట్టి ఇంకా కూడా ఈ సంవత్సరం నుంచి కూడా ఇంకా కూడా లేబర్ని ఇంప్రూవ్ చేసుకుని కెపాసిటీ ఉన్న పొటెన్షియల్ ఉన్న జీపీఎస్లో లేబర్ని ఇంప్రూవ్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి గ్రామాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని సందర్భంగా ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులని అధికారులని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను। ఎందుకంటే ఇది చిన్న మండలము, మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్కి బడ్జెట్ ఇవ్వడం కూడా తక్కువ జరిగింది। ఏ మండలంలో ఖర్చు పెట్టిన వేజ్ కాంపోనెంట్కి అనుగుణంగానే మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చాం కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఎంతైనా మా విలేజ్లో జరిగిన ఎన్ఆర్జీఎస్ పనుల్లో మొత్తం అవినీతి అంటే అవకతవకలు జరిగినాయండి। ఈ గ్రామానికి సంబంధించి 53 పనులు చేశారని చెప్పి వాళ్ళే చెప్తున్నారండి। 53 పనులకు సంబంధించి 3 పనులకే చెక్ పేమెంట్ చేసినట్టు మిగిలిన ఒకటి చేయలేదని వాళ్ళే రికార్డ్ పరంగా చెప్తున్నారండి। ఈ 53 పనుల్లో 3 పనులకే చెక్ పేమెంట్ చేస్తే మిగిలిన 50 పనులు పనే చేయకుండా రికార్డ్ చేశారా? చేస్తే దానికి సంబంధించి మిగిలిన పేమెంట్ అంతా ఎవరు పోయింది? అసలు పనిచేసినటువంటి కార్మికులకి డబ్బులు వేసామని చెప్తున్నారు, పని చేయని వాళ్ళకి అకౌంట్లలో వేసి ఆ డబ్బులు ఎఫ్ఏ గారు, టీఏ గారు, తర్వాత ఇంకా పై అధికారులు కుమ్మక్కై మొత్తం డబ్బులు డ్రా చేసుకున్నారని మేము ఆరోపిస్తున్నామండి। ఇంకపోతే ఈ ఏపీడీ రాజమ్మ, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు నగరంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు చేసిన వారిని కూడా అరెస్టు చేయాలని వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు। ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేసి మాట్లాడారు। ఈ కార్యక్రమంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు।
ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడెప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒకటి, మరొకటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్ళడం, దాడి చేయడం, కొట్టడం, దూషించడం, జైళ్లకు పంపించడం, రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కేసులు ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. ఒక పక్క హైకోర్టులో కేసులు పరిశీలనలో ఉండగానే ఈరోజు దాడులు ఉధృతమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు, అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగ్లు పెట్టడం జరిగింది. ఆ ఐడీలన్నీ సేకరించాం. ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఎవరైతే ఈ విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ, ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పోస్టింగ్లు పెట్టారు. ఈరోజు పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఫేక్ పోస్టింగ్లు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాయపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను, నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంది ధనుంజయ గౌడ్కు రాష్ట్ర గౌడ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం సంతోషంగా ఉందని తిరుపతి పార్లమెంటు కార్యదర్శి పట్టాభి రామరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చిలుకూరులోని ధనుంజయ గౌడ్ నివాసంలో టీడీపీ సీనియర్ నాయకులు తానంకి నానాజీ చేతుల మీదుగా పూలమాలలు వేసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. చిలుకూరులోని సీనియర్ టీడీపీ నాయకులు పంది ధనుంజయ గౌడ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా గురువారం రాత్రి చిలుకూరులోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తానంకి నానాజీ, మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి ధనుంజయ గౌడ్కు శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు కార్యదర్శి పట్టాభిరామరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంది ధనుంజయ గౌడ్కు రాష్ట్ర గౌడ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం సంతోషంగా ఉందని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ గుర్తింపునిస్తుందని తెలియజేశారు. ఈ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ గా మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్టర్ గా ఇచ్చి ఆయన్ని ప్రోత్సహించినందుకు మా చిలకూరు మండలంలో అందరూ, చిలకూరు పంచాయతీ, చిలకూరు మండలంలో, గూడూరు మండలంలో అందరూ నాయకులు వచ్చి ఈ రోజు ఆయన్ని సన్మానించడం జరిగింది. అలాగే ధనంజయ్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి, నాకు తెలిసి కనీసం 30-40 సంవత్సరాల నుంచి ఏ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఆయన ఎనలేని కృషి చేసి ఎక్కడ గౌడ సంఘం అందరూ ఎక్కడున్నా గౌడున్నా అందరి దగ్గరికి పోయి కారు వేసుకొని ప్రతి ఎలక్షన్కి కారు వేసుకొని ప్రతి దగ్గర తిరిగి అందరికీ చెప్పి మన తెలుగుదేశంకి వేయాలి, ఆ తెలుగుదేశంకి వేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీని అంత బలపరిచి చేసిన దానికి ఈరోజు ఆయనకి డైరెక్టర్గా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గౌరవించిన దానికి ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఈ సభని దీన్ని ఇంతవరకు కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బెల్లంకొండ రాజేంద్ర, నాయకులు జానకి రామరెడ్డి, నావూరు సుబ్బయ్య, కొట్టు సురేష్, బాలరమణయ్య, బెల్లంకొండ మల్లికార్జున, నవీన్, వేంపులూరు శ్రీనివాసులు, గూడూరు నియోజకవర్గ గౌడ్ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పేదలకు రోటరీ వెస్ట్ క్లబ్ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అందుకు మా క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆ క్లబ్ అధ్యక్షులు నాసిన్ నాగులు పేర్కొన్నారు. పట్టణంలోని ఇందిరానగర్ చౌట గిరిజన కాలనీలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సాయంతో 150 మంది గిరిజనులకు వారి దుప్పట్లు పంపిణీ చేశారు. గూడూరు 2వ పట్టణంలోని ఇందిరానగర్ చౌట గిరిజన కాలనీలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర డ్రైవింగ్ స్కూల్ వాసు సహకారంతో పేద గిరిజనులకు సీనియర్ రొటేరియన్స్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకాంటి రామ్మోహన్ రావు, కార్యదర్శి చోలవరం గిరిబాబు చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నాసిన్ నాగులు మాట్లాడుతూ పేద ప్రజలకు రోటరీ వెస్ట్ క్లబ్ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అందుకు మా క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని,
ప్రస్తుతం చలిగాలులు ఎక్కువగా ఉన్నందున 150 మంది పేద గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. చవట గిరిజన కాలనీలో పేదలకు దుప్పట్లు పంచేదానికి నిశ్చయించారు. మరి ఆ సందర్భంగా దాతగా మందిపాటి శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర డ్రైవింగ్ స్కూల్ అధినేత అయినటువంటి వాసు ఆ కార్యక్రమాన్ని నేను దాతగా వ్యవహరిస్తానని చెప్పి ఈరోజు వారికి ముందుకు రావటం, ఇక్కడ దాదాపు 100 మందికి పైగా దుప్పట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనకబడినటువంటి ప్రాంతం, గిరిజన కాలనీ. రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళకి ఏదైనా కొంచెం సేవ చేయాలంటే ఉపయోగపడేట్టు ఉండాలని చలికి తట్టుకునేటట్లు దుప్పట్లు పంచుదామని చెప్పిన తర్వాత ఈరోజు ఆ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా దాతకి వ్యవహరించి దాదాపు 100కు పైగా 110 దుప్పట్లు ఈరోజు ఇక్కడ ఇచ్చేదానికి దాతకి వ్యవహరించినటువంటి మందిపాటి శ్రీనివాసులు గారికి, వాసు అంటే ఆయనకి వాసు అంటేనే తెలుస్తుంది అందరికీ కూడా. వాసు ఈ రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడ ఈ చౌట గిరిజన కాలనీలు అందరూ కూడా రోజు కూలీ చేసుకునేవాళ్ళు కాబట్టి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలంటే ఈ చలికి వాళ్ళకి చలికాలం అసలు ఉదయం మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చలి వాళ్ళకి బెడ్షీట్లు ఇవి పంచితే బాగుంటుందని దాదాపు ఒక 100 చిల్లర మందికి వాళ్ళకి అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా ఈ పంచడం జరుగుతుంది. ఇదే కాదు, ఈ కాలనీయే కాదు, సభ్యులందరూ కూడా ఇంకా కొన్ని మన ఈ రాగి చెరువు కట్టు మీద ఉండే గిరిజనులకి, అలాగే గూడూరు చెరువు మీద అక్కడ మన హైవే మీద ఉండే అక్కడ ఇంకా ఎక్కడైతే గిరిజనులు కొద్దిగా ఉంటారో, ఎందువల్లంటే వాళ్ళ అత్యంత వెనుకబడిన వాళ్ళు గిరిజనులు, వాళ్ళకి కూడా ఆ కాలనీలో కూడా దాతలు ముందుకు వస్తున్నారు రోటేరియన్లు. వాళ్ళందరికీ కూడా ఈ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం పేదలకు దుప్పట్లు కార్యక్రమం చాలా మంచిది. ఎందువల్లంటే రాబోయే చలికాలం ఆల్రెడీ చలి స్టార్ట్ అయింది. సో అటువంటి పరిస్థితుల్లో మందాటి శ్రీనివాసులు వాసు డ్రైవింగ్ స్కూల్ అతను ముందరకి రావడం చాలా అభినందనీయం. ఇంకా వారు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. మందిపాటి శ్రీనివాసులు వాసు గారు శ్రీ వెంకటేశ్వర డ్రైవింగ్ స్కూల్ అధినేత, వారికి రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రోటరీ క్లబ్ గౌరవ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రోటేరియన్లు దువ్వూరు రవీంద్రారెడ్డి, డివి బాలసుబ్రహ్మణ్యం, ధనుంజయ రెడ్డి, సనత్ రెడ్డి, బలరామరెడ్డి, పర్చూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మనుబోలు ఎస్ఐ రాకేష్ తెలియజేశారు. వీరంపల్లి క్రాస్ రోడ్లోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వారు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలవాటు చేసుకుని వాటి వల్ల డోంట్ లెట్ డ్రగ్స్ టేక్ ఇట్ అవే. అడిక్షన్స్ ఏజ్ గ్రూప్ సో ఈ డ్రగ్స్ వల్ల మనకి ఆవా, జింక అని చూడకుండా ఏ విధంగా అయితే ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటుంది బాడీ. డ్రగ్స్ తీసుకెళ్తే అర్థం కాదు. సో వాటికి మనం చాలా దూరం. ఈరోజు డ్రగ్స్ గురించి కూడా నేను ఆ రోజు రఫ్గా బేసికల్గా నేను పోయినసారి వచ్చినప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ గురించి మీరు ఎఫర్ట్ అంటే మీరు చేసే మాకు ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ డ్రగ్స్ మీద వాటికి సంబంధించిన అవగాహన కల్పించాలని, అలాగే సైబర్ క్రైమ్స్, రోడ్ యాక్సిడెంట్స్ ఇలాగ ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పాను. అంటే మనబోలో మనకి జూనియర్ కళాశాల, ఇక్కడ జూనియర్స్ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఉన్నారు. వీళ్ళని అడ్రస్ చేస్తే వీళ్ళ ఫ్యామిలీస్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో జూనియర్ కాలేజ్కి వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ని అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ అందరితో గ్యాదర్ చేసి వాళ్ళతో ఇంటరాక్షన్, వాళ్ళకి డ్రగ్స్ పై ఉన్న అవగాహన తెలుసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఎవరైతే సార్స్, మేడమ్స్ ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా మనం చెడు వ్యసనాలకి అలవాటు పడతాము, వాటి నుంచి మన పియర్ గ్రూప్ నుంచి మనకి ఎలా ఇబ్బంది అవుతుంది, వాటిని నేర్చుకున్న తర్వాత మన ఫ్యామిలీస్ కానీ, మనం కానీ ఫైనాన్షియల్గా కానీ, లీగల్గా కానీ, హెల్త్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మనం ఈరోజు చాలా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ అవేర్నెస్ పార్ట్లో భాగంగా మాకు గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు మా సార్కి వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీటిని కన్విన్స్ చేసిన దానికి మా సార్ వాళ్ళు కూడా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అట్లాగనే స్టాఫ్కి
ధన్యవాదాలు తెలుపుకుంటూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వాకాటి రామ్మోహన్ రావు దాతృత్వంతో జిల్లా స్థాయిలో హాకీలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు షూసు మరియు షటిల్ క్రీడల్లో జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారునికి జ్ఞాపికలు అందజేసి వారు మాట్లాడారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వాకాటి రామ్మోహన్ రావు దాతృత్వంతో జిల్లా స్థాయిలో హాకీలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు షూసు మరియు షటిల్ క్రీడల్లో జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారునికి జ్ఞాపికలు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జేవీవి ఆధ్వర్యంలో గతంలో కూడా క్రీడాకారులను అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జెడ్పీ బాయ్స్ నందు రాష్ట్రానికి సెలెక్ట్ అయిన హాకీలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఇంకొక అబ్బాయి బాల్బర్ట్ ముగ్గురికి చిన్న అభినందన సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూల్లో మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మండల చెక్కుముగుట్టాలు టెస్ట్ జరగడం కానీ మండల విద్యార్థుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అభినందన సభ ఏర్పాటు చేయడం చేస్తున్నాం. ఈ స్కూల్కి మాకు చాలా అనుబంధం ఉంది. అయితే హాకీ అన్న వెంటనే హాకీ మాంత్రికుడు మేజర్ జాన్సన్ బర్త్డే ఆగస్టు 29 పాఠశాల స్థాయిలో అందరూ జరుపుకుంటారు. ముందు హాకీలో ఆయన పేరు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒలింపిక్స్లో ఆడినప్పుడు 3 బంగారు పతకాలు గెలిచాడు. గెలిచినప్పుడు ఆయన్ని వేరే కంట్రీ వాళ్ళు అడిగారు, అయ్యా 3 బంగారు పతకాలు గెలిచారు, మీ భారతదేశం నీకు ఏమిస్తుంది, మా దేశానికి వచ్చినట్టయితే నీకు మంచి అత్యున్నత స్థానాన్ని ఇచ్చి మంచి పదవులు ఇస్తామన్నాడు. ఆయన చెప్పిన మాట ఒకటే, భారతదేశం తరపున నేను ఆడటం అదే నాకు చాలా ఆనందం, తృప్తి అని చెప్పడం జరిగింది. అంటే దేశభక్తిని చాటుకున్నాడు. మరి అలాంటి హాకీలో సెలెక్ట్ అయిన వెంకటేష్ ఇంకొక అబ్బాయి ఇద్దరికి కూడా స్టేట్కి సెలెక్ట్ అయిన విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని ఆ విధంగా ప్రిపేర్ చేసిన పీడీ గారు శివకుమార్ సార్కి అభినందనలు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక అంటేనే సైన్స్ ప్రచార సంస్థ. ఇది ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అనుబంధ సంస్థ. మేము సైన్సు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని సమాజంలో కానీ విద్యార్థుల్లో కానీ అలవర్చాలనే దృక్పథంతో మేము పనిచేస్తూ ఉంటాం. వీటితో పాటు మేము అనేక సేవా కార్యక్రమాలు కూడా మా అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం. అనేక కార్యక్రమాలు ఇప్పటికీ చేసాం. అవన్నీ చెప్పాలంటే కాలం సరిపోదు. దానిలో భాగంగానే ఈ పాఠశాలలో మా పిల్లలందరినీ ఆశీర్వదించండి సార్ అని చెప్పి ముందుగానే మా ఫిజికల్ డైరెక్టర్ గారు పీడీ గారు సార్ చెప్పేసినారు. మేము వచ్చింది దానికి ఎక్కడైతే మంచి జరుగుతుందో దాన్ని తప్పకుండా మీ పక్కన మేము ఉంటాం. అందులో మీ పాఠశాల అంటే ఇప్పుడే సార్ చెప్పినారు, ప్రతి ఒక్క మీటింగ్ అయితేనేమి ఏం జరిగినా కూడా మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎవరున్నా కూడా మాకు మంచి జన విజ్ఞానం మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా జన విజ్ఞానం తరఫున మీ పాఠశాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇటీవల చెక్కుకి టాలెంట్ టెస్ట్ జరిపినా కూడా అదే పాఠశాల ఇదే వాటి రూమ్లో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. మాకు పర్మిషన్ ఇస్తున్నామన్నారు. కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేసేసి బహుమతులు కూడా పొందినారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం రావు, చెంచు నారాయణ, నాగరాజు, హెచ్ఎం ప్రసాద్, పీడి శివకుమార్, ఉపాధ్యాయుని కల్పన తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో 40 సంవత్సరాల పాటు సేవలు అందించిన గ్రంథాలయాన్ని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, కంటే శ్రీలక్ష్మి, బాబు, శ్రీను, కోటిరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అదే ఇవన్నీ ఉంటాయి కదండి. ఇది పైన కిందకు వచ్చింది. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. మనుబోలు మండలం ఇటు గూడూరు డివిజన్కి కూసింతవేటు దూరంలో, ఇటు సర్వేపల్లి నియోజకవర్గానికి బలమైనటువంటి మండలం మనుబోలు మండలం.
ఈ మనుబోలు మండలంలో గ్రంథాలయం పైన బోర్డు ఉంది, తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం. అంటే ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా గ్రంథాలయం దగ్గరికి వస్తే వాళ్ళకి కావాల్సిన అనేక సమాచారం అంటే అనేక రకాలైనటువంటి పుస్తకాలు కావచ్చు, పేపర్లు కావచ్చు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కూర్చొని అందగూడ చదువుకొని మళ్ళీ అక్కడ యథావిధిగా ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఈ గ్రంథాలయం పూర్తి స్థాయిలో పెచ్చిలుడిపోయి ఎప్పుడు నేల కూలిపోదామా అనేటువంటి ఆలోచనతో ఆ గ్రంథాలయ భవనం ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించి కోట్ల రూపాయల అవినీతి చేసి పేదవాడికి ఇల్లు కట్టిలా, గ్రామ పంచాయతీలో నిధులు లేవు, తీరా చూడపోతే అంగన్వాడీ స్కూల్స్ కి మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి లేదు. గ్రంథాలయాలుంటే గ్రంథాలయ భవనాలు కూలిపోయే స్థితిలో ఉంటే కనీసం వచ్చి ఆనాటి మాజీ మంత్రి అదేవిధంగా ఆనాటి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి కనీసం వచ్చి చూసి దీన్ని పరిశీలించి దీన్ని నిర్మాణం చేస్తామనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం. వైసీపీ నాయకులు కావచ్చు, మీరందరూ మనమంతా మనుషులమే కదయ్యా, మనమంతా చదువుకున్న వాళ్ళమే కదా. గ్రంథాలయం అనేది ఎంత విజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుందో మనకు తెలిసినప్పుడు కనీసం ఆ భవనాన్ని పూర్తిగా నిర్మాణం చేసి అక్కడ కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అదేవిధంగా ఏదైతే మనుబోలు మండలంలో 18 పంచాయతీల్లో కూడా బకాయిలు రావాల్సిన, గ్రంథాలయానికి రావాల్సిన బకాయిలు ₹1 కూడా రాకపోగా స్టాఫ్ కూడా కొరతగా. మనుబోలు మండల కేంద్రంలో గత 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి గ్రంథాలయం నేడు శిథిలావస్థకు చేరింది. దీన్ని గత ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పుడు ఈ శిథిలావస్థకు చేరుకున్నటువంటి గ్రంథాలయాన్ని ఈరోజు మేము జనసేన మన సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గ్రంథాలయాన్ని పరిశీలించి ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని గౌరవనీయులు సర్వేపల్లి నియోజకవర్గ సభ్యులు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి సైదాపురంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు దాతలుగా శిరీష నాయుడు వ్యవహరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పనులపై ఇచ్చిన నివేదికలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పీడీ గంగాభవాని. వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు చేసిన వారిని కూడా అరెస్టు చేయండి. నెల్లూరులోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడిని, కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. రాష్ట్ర గౌడ ఫైనాన్స్ కార్పొరేషన్ సంఘం డైరెక్టర్ గా నియమితులైన ధనంజయ్ గౌడ్ ను సన్మానించిన సీనియర్ టీడీపీ నాయకులు తానంకి నానాజీ తదితరులు. పేదలను ఆదుకోవడమే రోటరీ వెస్ట్ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం. గూడూరు పట్టణంలోని చౌట గిరిజన కాలనీలో 150 మంది గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.